వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు మున్సిపల్లో జిల్లాల సెంటిమెంట్, ఎన్నికల్లో ప్రధాన ప్రచారంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్, జిల్లాలో రద్దు చేస్తామంటూ విస్తృత ప్రచారానికి కసరత్తు, అధికార పార్టీ లీడర్లు అలర్టు, జిల్లాలో రద్దు కావంటూ భరోసా. ఏదో ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగడం నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళు తెరపైకి ఒక కొత్త అంశాన్ని ముందేస్తారు. వాళ్ళు ఏంది, పాత జిల్లాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాత జిల్లాలు 33 రద్దు చేస్తారంటూ, వాటిని 15 చేస్తారు, 20 చేస్తారంటూ చేసినటువంటి జిల్లాలు పోతాయి. మీరు ప్రజలు కానీ, రైతులు కానీ, నాయకులు కానీ ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది గురిగా ఉండాలి అంటే రాజకీయంగా ఒక వేడి, ఒక అగ్గి రాజేయాలని చేస్తున్న వాళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా దీన్ని వాడుకుంటారు. దేన్ని కాంగ్రెస్ ప్రభుత్వము జిల్లాలు రద్దు చేస్తారట. రద్దు చేయొద్దు, రద్దు చేస్తే దబ్బండ వర్గాలు ప్రజలు అందరూ ఇబ్బంది పడతారు, చాలా దూరం పోవాలంటే పోలేం. కాబట్టి ఒక్క అంశాన్ని వాళ్ళు ముందటేసుకొని మున్సిపల్ ఎలక్షన్ పోతారట. నేను మరి అడుగుతా ఉన్నా, ఏం లేవు వాళ్ళ దగ్గర. బీఆర్ఎస్ పార్టీ ముందటేసుకొని పోరాటం చేయడానికి, ఫైట్ చేయడానికి ఏమైనా అంశాలు ఉన్నాయంటే ఏ అంశాలు లేవు. ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఏమని చెప్తారు వాళ్ళు? ఏ తీయలా అయినా దొంగ అవుతుంది వాళ్ళదే. ఏ అంశాన్ని చూసుకున్నా చేసేటి అవినీతి, అరాచకాలు అవే ముందుంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ ఇచ్చేట్టు అయిపోయింది. ఇదేదో మున్సిపల్ ఎలక్షన్ తర్వాత చెప్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రజలకు వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని, ఏ అంశం పెట్టుకొని మాట్లాడుతారు వాళ్ళు? ఏం లేదు, ఇక దొరికింది వాళ్ళకి. ఇప్పుడు ఏం దొరికింది? ఇగో 10 జిల్లాలు రద్దు చేస్తారట, దీని మీద మనం పోరాటం చేద్దాం. ఇక పోరాటాలు అన్నీ అయిపోయింది. వాళ్ళు అన్ని పోరాటాలు చేసి అయిపోయింది. ఇక జూబ్లీస్ పోయింది, కంటోన్మెంట్ పోయింది, మన స్థానిక సంస్థ ఎలక్షన్స్ పోయినాయి, ఇవన్నీ పోయినాయి. ఇది ఒకటి ఉన్నది. ఇది కూడా పోయింది అనుకో, ఇక నల్లముఖం అవుతుంది. చూద్దాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భారత సమితి బీఆర్ఎస్ చూసినట్టుగా సమాచారం. జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ 2 రోజుల కిందట ప్రకటన చేయగా, త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున జిల్లాల కుదింపు, తగ్గింపు, పునర్విభజన అంశాన్ని బలంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జిల్లా రద్దవుతుందంటూ ప్రచారం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో ఇదే బిగ్ టాపిక్ గా అక్కడ ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో జిల్లాల సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని గులాబ్ పార్టీ చూస్తున్నట్లుగా సమాచారం. దీంతో పాటు జనగాం, ములుగు, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, మహబాద్, నార్కల్, సూర్యాపేట, సిద్దిపేట ఇలా కొత్త జిల్లాలు చాలా వేసింది. నేను చెప్పినట్టు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయను అర్థం కాక ఈ అంశం మీద వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్లో రాష్ట్రంలో అగ్గిరాజేస్తారట. జిల్లాలు పోతున్నాయి, మీకు మళ్ళా పాత పరిస్థితి ఎదురవుతుంది. మేము 13 జిల్లాలు పెట్టాము, జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టాము, జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం స్కూల్ పెట్టాము, మేము అది చేసాం, ఇది చేసామని ఇవన్నీ చెప్పుకుంటూ ఈ అంశాన్ని ముందటేసుకున్న వాళ్ళు ఎలక్షన్లో పోతారట. నేను అడుగుతా ఉన్నా, ఎలక్షన్లో మీరు అడగడంలో తప్పు లేదు. మీరు జిల్లాలు వేయడంలో మీరు ఎవరన్నా అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళే కానీ, మేధావులే కానీ, రాజకీయ నాయకులే కానీ, జర్నలిస్టులు కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు కానీ ఎవరైనా అభిప్రాయం తీసుకున్నారా? మీరు తీసుకోకుండా ఏకపక్షంగా మీరు ఎట్లా చేస్తారు? మీరు జిల్లాలను ఏకపక్షంగా ఎట్లా మీ యొక్క సొంత నిర్ణయంతో ఎట్లా చేస్తారు? మీరు చేసింది అయిపోయింది. దాంట్లో ఉన్న వనరులతో సర్దుకున్న ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీస్కి అవసరం లేకుండా కలెక్టర్ కార్యాలయాలు ఉన్నా కూడా, ఉదాహరణ ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ మంచిగా ఉంది, అయినా దాన్ని కులగొట్టి ఊరు బయట బైపాస్లో మీరు మళ్ళా మీకు డబ్బులు కమిషన్ వస్తారు గుర్తుపడి కమిషన్ల కోసం మీరు కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టలేదా? మీరు తెలంగాణ మొత్తం దోసుకుంది మీరు. అంటే రైతులకు కానీ, ప్రజలకు కానీ ఏం న్యాయం చేయలేదు. కానీ మీరు చేసే పనుల్లో ఏం పని చేసారు మీరు? కొత్త అంటే మీకు ఎక్కువ ఏవైతే లాభాలు వస్తాయో, అవసరం లేకుండా ప్రాజెక్టు కట్టడం, అవసరం లేకుండా బిల్డింగ్ కట్టడం. సో దీని ద్వారా ఏమవుతుంది? కమిషన్లు వస్తాయి, మీకు ఖజానా నిండుతుంది. అంటే దీన్ని ఆసరా చేసుకొని డబ్బులకు అకృతిపడి కదా మీరు చేసే పనంతా. కాబట్టి నేను చెప్తుంటే
ఇటువంటి పొరపాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేద్దని ప్రజలందరూ కోరుకుంటున్నారు.